నాకు కొన్ని నెలల క్రితము ఓవర్ బ్లీడింగ్ అయ్యి డేట్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అయ్యి నేను చాలా సఫర్ అవ్వటం జరిగిందండి. అంటే నాకు 10 రోజుల పైనే ఓవర్ బ్లీడింగ్ అలా అవ్వటం జరిగింది. అప్పుడు నాకు తెలిసిన ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆవిడ నాకు 1 మంత్కి మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ వాడినా కానీ నాకు అలాగే ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంది. తర్వాత మేడంని అడిగాను నేను, మేడం ఇలా నాకు తగ్గట్లేదు మేడం అని అంటే, మేడం నాకు టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయించి ఆ టెస్ట్లో నాకు ఎండోమెట్రియం పొర 18 mm థిక్నెస్ ఉందని చెప్పారు. నువ్వు ఇక గర్భసంచి ఆపరేషన్ చేయించుకోమ్మా, ఇది తగ్గదు, దీనికి మందులు వాడినంత కాలం బాగానే ఉంటుంది, మళ్ళీ నీకు ఇదే బ్లీడింగ్ ఇలాగే ప్రాబ్లం వస్తుంది, ఈ గర్భసంచి ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. 40 years ఏజ్లో గర్భసంచి ఆపరేషన్ ఏంటి అని నేను చాలా బాధపడ్డాను. ఇంటికి వచ్చి 2 days నేను చాలా ఆలోచించుకున్నాను. ఈ టైంలో నేను గర్భసంచి ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అని నాకు ఏమీ అర్థం కాలేదు. తర్వాత నేను ఇదివరకు గుంటూరులో కొత్తపేటలో ఉన్న నాంచారయ్య డాక్టర్ గారు రాధాకృష్ణ హోమియోలో నేను ఎలర్జీకి మందులు వాడటం జరిగింది. ఒకసారి సార్ని కన్సల్ట్ అయ్యి నా ప్రాబ్లం చెప్దామని సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్ నా రిపోర్ట్స్ అన్నీ పరిశీలించి ఇది చాలా సింపుల్గా హోమియోలో తగ్గుతుందమ్మా, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు, ఎండోమెట్రియం పొర కూడా నీకు నార్మల్కి వస్తుందని చెప్పారు. ఇది నిజమా అని నాకు కాసేపు నేను నిజంగా తగ్గుతుందా, మేడం అలా చెప్పారు, సార్ ఇలా చెప్తున్నారని నేను కాసేపు డైలమాలో పడ్డాను. అయినా వాడదామని సార్ చెప్పినట్లు నేను కోర్సు, సార్ నాకు 4 months వాడిచ్చారు కోర్సు. సార్ చెప్పినట్లు నేను ఆ కోర్సు వాడాను. తర్వాత సార్ నాకు టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయిస్తే ఎండోమెట్రియం పొర 18 mm థిక్నెస్ నుంచి నాకు 4 mmకి వచ్చింది, నార్మల్కి వచ్చేసింది. అండ్ నాకు పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తున్నాయండి. నాకు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఆ ఓవర్ బ్లీడింగ్ తగ్గి పీరియడ్స్ నార్మల్గా వస్తున్నాయి, నెల కరెక్ట్గా వస్తున్నాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దయచేసి ఎవరైనా నాలాగా ఈ ఓవర్ బ్లీడింగ్ తోటి బాధపడే వాళ్ళు ఉంటే ఈ ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళి వాళ్ళు కంపల్సరీ ఇలా సమస్య ఉన్నప్పుడు ఆపరేషన్ చెప్తున్నారు. దయచేసి అలాంటివి ఆపరేషన్కి వెళ్ళకుండా సెకండ్ ఒపీనియన్ ఒకసారి హోమియోని సంప్రదించండి. హోమియోపతికి వెళ్ళి ఈ సమస్యకి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. దానికి నేనే ఉదాహరణ. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరైనా ఇలా గర్భసంచి ఆపరేషన్లకు వెళ్ళొద్దని నేను కోరుకుంటున్నాను. నాకు 3 నెలలు పీరియడ్స్ రాలేదండి. పీరియడ్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఒక 4 రోజులు బ్లీడింగ్ అవుతానే ఉంది. గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే తను స్కాన్ చేసి ఎండోమెట్రియం 16 పెరిగిందన్నారు, గర్భసంచి పొర పెరిగింది అని అన్నారు. అయితే దానికి డిఎన్సీ చేయాలన్నారు. చేయాలి అన్నప్పుడు మాకు ఇప్పుడు 50 years ఏజ్లో అది చేయించుకోగలనా అనే ఆలోచన. ఆయన మళ్ళీ డాక్టర్ గారు చేసినా కూడా మళ్ళీ వస్తుంది, గర్భసంచి తీయాల్సి వస్తుంది అని అన్నారు. అది కూడా మళ్ళీ తగ్గకపోతే మెడిసిన్ లేదన్నారు. అది చేయాలి అనేసరికి మా కుటుంబంలోని మేమందరం కూడా చాలా బాధపడ్డాము. మా పిల్లలు, మా వారు అందరం చాలా బాధపడి ఏంటా అని ఆలోచనలో పడి అసలు ఆ బ్లీడింగ్ ఆగకుండా కనీసం మెడిసిన్ కూడా ఏమి ఇవ్వలేదు. మాకు ఇవ్వకుండానే ఇట్లా చెప్పేసరికి మేమందరం ఆలోచించుకుని భయపడ్డాము. మా వారి ఫ్రెండ్ కలిసి మా వారు ఎంతో బాధపడతా వాళ్ళ ఫ్రెండ్కి చెప్పారు. చెబితే ఇట్లా రాధాకృష్ణ హోమియో హాస్పిటల్ ఉంది, ఒకసారి హోమియో డాక్టర్ గారిని కలవండి, ఇట్లా చాలా కేసులు కూడా తగ్గినాయి అని చెప్పారు. చెబితే ఆ రోజు సాయంత్రమే మేము సార్ గారి దగ్గరికి వెళ్ళాము. సార్ గారి దయ వల్ల సార్ గారు మేము చెప్పినవన్నీ ఎంతో చాలా టైం కేటాయించారు. మాకు మానసికంగా మా బాధను కూడా తీసేసి, అమ్మ నీకెందుకు ఈ విషయం గురించి వదిలేసేసి, నేను మెడిసిన్ ఇస్తాను, దీనిలో తగ్గుతుంది అని మాకు భరోసా ఇచ్చారు. అయినా కూడా నాకు చాలా మానసికంగా ఆలోచిస్తా భయపడ్డాను. మా వారు, సార్ గారు నీకు మాట ఇచ్చారు, మా పిల్లలు కూడా నీకు మాట ఇచ్చారమ్మా అంత ఇదిగా చెప్తున్నారు, వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, నీకు ఆ సలహా ఇవ్వలేదు, నీకు తీసేస్తాను అని చెప్పారు. సార్ గారు మాత్రం తగ్గిద్ది అని అన్నారు.
అదే సార్ గారు ఇచ్చిన మెడిసిన్సే వాడదాము అని అన్నారు. 1 మంత్లోనే నాకు రిజల్ట్ తెలిసింది. ఇంకా 2 మంత్స్ వాడదామమ్మా, నీకు బాగా రిజల్ట్ తెలిసింది అని అన్నారు. నాకు 2 మంత్స్లో రిజల్ట్ బాగా తెలిసింది. ఇంకా అప్పుడు 2 మంత్స్ దాకా కొంచెం అవుతానే ఉంది. సార్ గారు 1 వీక్ వచ్చి మెడిసిన్స్ తీసుకెళ్ళమ్మా అని. మళ్ళీ మధ్యలో నేను ఫోన్ చేసినా కూడా సార్ గారు నాకు రెస్పాండ్ అయ్యి పర్లేదమ్మా తగ్గుతుంది అనే భరోసానే ఇచ్చారు. ఎప్పుడు వచ్చినా కూడా మాకు మేము నెల అవుతుంది కదా తగ్గలేదని ఆలోచించుకున్నా కూడా మా వారు మాత్రం సార్ గారి మాట మీదగానే వెళ్దాము అని నాకు చెప్పి ఆయన ఎంతో ఓదార్పునిచ్చి చేసి ఇటు సార్ గారి మాటలు మా వారి మాటలు నేను మైండ్లో ఉంచుకుని వాడాను మెడిసిన్. 3 మంత్స్ అయిన తర్వాత నాకు మామూలుగా పీరియడ్స్ వచ్చేసినాయి. చాలా సంతోషపడ్డాను. ఎంత ఆనందంగా ఉన్నానంటే అంత ఆనందంగా ఉన్నా. ఆ 3 నెలలు అయిన తర్వాత ఇప్పుడైతే నాకు అసలు ఇంకా డేట్సే రావట్లేదు. సార్ గారు ఇంకా రావు అన్నారు. స్కానింగ్ చేయించుకున్నాను. చాలా హ్యాపీ. మీరందరూ కూడా ఇలాంటి ఆడవాళ్ళ ఈ బాధలతో ఎంతోమంది బాధపడుతున్నాము. మీరందరూ ఆలోచించుకుని రాధాకృష్ణ హోమియో హాస్పిటల్కి వచ్చి సార్ గారిని కలిస్తే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మనకి చాలా బాగా ముందు మెయిన్ మోటివేషన్ చేస్తారు సార్ గారు మనకి. వాళ్ళు ఇంగ్లీష్ డాక్టర్ గారు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయమ్మా? అమ్మో చాలా బాధపడ్డామండి. ఈ వయసులో చేయించుకోగలనా, నేను ఎలా చేయగలను, నా పిల్లలకి నేను ఎలా సపోర్ట్ ఇవ్వగలను, కానీ చాలా భయపడ్డాను సార్. నేను నా వల్ల కాదు అనిపించేసింది. ఆపరేషన్ అక్కర్లేదు హోమియోపతితో తగ్గిపోయింది అని చెప్పినప్పుడు సార్ గారు నాకు దేవుడిలాగా కనిపించారండి. ఆ భరోసా మీరు ఇవ్వబట్టి మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఇంగ్లీష్ మెడిసిన్స్ కన్నా కూడా హోమియో మెడిసిన్లోకి వెళ్ళి చక్కగా 4 రోజులు లేట్ అయినా వాడుకుంటా ఉంటే పూర్తిగా నయమవుతుంది. దానికి భరోసా మన డాక్టర్ గారు రాధాకృష్ణ హోమియో సెంటర్ డాక్టర్ నాంచరయ్య గారికి మా కుటుంబం మొత్తం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. బయట ఉన్నటువంటి లేడీస్ కూడా ఇట్లాంటి ఏమన్నా అనుభవిస్తుంటే తప్పనిసరిగా హోమియో సెంటర్కి వస్తే మీకు కూడా నయమవుతుందని చెప్పని మేము తెలియజేస్తున్నాం. నమస్కారం అండి, అస్సలం వాలేకుమ్. మాది గుంటూరు అండి. నాకు పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు. వచ్చిన 15 డేస్ వరకు బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఏంటబ్బా అని ఫస్ట్ 1 చూశాను, సెకండ్ 1 చూశాను. ఏంటి ఇలా తగ్గట్లేదు, ఏంటి 15 డేస్ వరకు ఇలాగే అవుతుంది ఏంటి అని చెప్పి డాక్టర్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మేడం గారు ఏమన్నారు, మందులు ఇచ్చారు. 1 మంత్ మందులు ఇస్తే మందులు వేసిన అయినా ప్రాబ్లం అలాగే ఉంది. మేడం గారు అన్నారు స్కానింగ్ తీయించుకోమ్మా అన్నారు. స్కానింగ్ తీసుకొని వచ్చాను. స్కానింగ్ తీసుకొస్తే మేడం గారు అన్నారు, అమ్మా ఎండోమెట్రీ థిక్నెస్ 17 mm ఉందమ్మా, డిఎన్సీ చేయాలి, డిఎన్సీ చేస్తేనే తగ్గిద్ది అన్నారు. సరే అని డిఎన్సీ తీయించుకున్న తర్వాత నార్మల్గా వచ్చింది. మళ్ళీ 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ ఇదే ప్రాబ్లం వచ్చింది సేమ్. మళ్ళీ వెళ్ళాను గైనకాలజిస్ట్. వెళ్తే మేడం గారు ఏమన్నారు, అమ్మ లేదమ్మా నీకు ఎండోమెట్రీ థిక్నెస్ మళ్ళీ వచ్చింది, నువ్వు మళ్ళీ అసలు నీకు పిల్లలు పుట్టేసరి అయిపోయింది కదా, ఇంకెందుకు ఆపరేషన్ తీయించుకో అన్నారు. అదేంటి మేడం గర్భాశయంచి ఇప్పుడే ఇంత చిన్న వయసులోనే తీసేయడం ఏంటి మేడం అని అంటే, లేదమ్మా ఇంకా ఎందుకు, ఈ పీరియడ్స్ ఇలాగే వస్తూనే ఉంటాయి, ఈ ప్రాబ్లం హార్మోన్స్ ఇన్బాలెన్స్ వల్ల ఇలాగే వస్తుంటుంది అని చెప్పారు మేడం గారు. చెప్తే ఏంటబ్బా ఇదేంటి ఈ ప్రాబ్లం ఏంటి, ఇంత చిన్న వయసులో గర్భసంచి తీసేయండి ఏంటి అని చెప్పి బాధపడుతుంటే ఇంతలో మా అక్కయ్య వచ్చింది. అక్కయ్య వస్తే ఎందుకమ్మా ఇది హోమియోపతిలో చాలా తగ్గింది, నాకు సేమ్ ఇలాగే ప్రాబ్లం ఉంది, నేను హోమియోపతి హాస్పిటల్లో చూపించుకున్నాను, నువ్వు కూడా వెళ్ళి సరే చూపించుకోవాలని చెప్పారు. ఎక్కడక్క అని అంటే కొత్తపేట రాధాకృష్ణ హోమియోపతి హాస్పిటల్లో నాంచరయ్య డాక్టర్ గారు అన్నారు. సరే చూద్దాం దీనివల్ల ఏమైనా తగ్గిద్దని వెళ్ళాను. వెళ్తే సార్ వెంటనే అన్నారు, ఎందుకమ్మా ఇంత చిన్న విషయానికి నువ్వు ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి, నువ్వు మందులు వాడి తగ్గిపోయిద్దని అన్నారు. సరే చూద్దాం అని మందులు వాడాను. 6 మంత్స్ వాడాను. 6 మంత్స్ వాడిన తర్వాత సార్ గారు స్కానింగ్ తీయించుకోమ్మా అన్నారు. అలాగని స్కానింగ్ తీయించుకుంటే 17 mm ఉన్నది, నార్మల్కి వచ్చేసింది. అసలు నేను రిపోర్ట్ చూసి అసలు ఎంత షాక్ అయ్యాను, ఏంటి 6 మంత్స్లోనే ఇలా తగ్గిపోవడం ఏంటి అసలు అని చెప్పి ఎంత మంచిగా ఫీల్ అయ్యానంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా అయిపోయిన తర్వాత సార్ గారు అన్నారు, చూసి అమ్మ ఎందుకు అమ్మ అవసరం లేదు, ఇంకా నీకు తగ్గిపోయింది కదా అని అన్నారు. ఇంకా అవసరం లేదమ్మా మందులు కూడా అవసరం లేదన్న. నేను చెప్పేది ఏంటంటే ఇలా ఇలా బ్లీడింగ్ అవుతుందని చెప్పి గర్భసంచి తీసామని చెప్తారు గైనకాలజిస్ట్. మీరు వాళ్ళ మాట వినకుండా రెండో అభిప్రాయం కూడా మీకు తెలిసిన హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళి మీరు చూపించుకోండి. ఇలా చిన్న విషయానికి చిన్న వయసులోనే ఇలా గర్భసంచి తీసడానికి మంచిది కాదు కదా, మన హెల్త్ కూడా మంచిది కాదు అది. మీరు కొత్తపేట నాంచరయ్య రాధాకృష్ణ హాస్పిటల్ నాంచరయ్య గారు చాలా అద్భుతంగా, అసలు నాకైతే అసలు నేను నమ్మలేను, అంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు.
దానివల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా వచ్చి ఇలా చూయించుకోండి. ఇదే ఈ హోమియోపతి హాస్పిటల్ అని కాదు, ఏదైనా హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళండి. మీరు ఈ తీపి మందులు దీనికేం తగ్గిద్దని మీరు అనుకోవద్దు. నేను నా సొంత అనుభవంతో నేను చెప్తున్నాను. మీరందరూ రెండో అభిప్రాయం కూడా తీసుకోండి, చూడండి. నాంచర్య డాక్టర్ దగ్గర రండి, మీరు చూయించుకోండి. 90% సారు అవసరం లేదమ్మా అని అంటారు. ఏదో ఇంకా 10% చెప్పలేము, 99% మాత్రం తగ్గిపోయింది. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేదు దీనివల్ల. నాకు ఎలాంటి ఈ మందులు వాడేటప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా, ఇంగ్లీష్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో వస్తాయి, అసలు ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేదు. నేను చెప్పేది ఏంటంటే, మీరు తొందరపడి ఇలా గర్భసంచి తీసేయడం అనేది మంచిది కాదు. చూపించుకోండి. మీరు నా హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళండి, మీరు కూడా చూపించుకొని ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళి చూడండి. అదే నేను చెప్పేది. అమ్మ, ఇంగ్లీష్ మందులు ఏమన్నా వాడారా హోమియోపతి మందులు వాడేటప్పుడు? లేదు సార్, ఏం వాడలా నేను, అదేం లేదు అసలు. హోమియోపతి మందులు తీసుకున్న 6 నెలలు మీ మెన్సెస్ రెగ్యులర్గా వచ్చినాయా, ఇబ్బందిగా ఉందా? అసలు రెగ్యులర్గా వచ్చేది రెగ్యులర్గా తగ్గిపోయేది సార్. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకున్న తర్వాత మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? బాగుంది సార్, అసలు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆపరేషన్ చేయించుకొని ఎంత ఇబ్బందులు పడాలి సార్ మనం, అసలు ఎన్ని ఇబ్బందులు, అసలు అలాంటిది. సమాజంలో ఇప్పుడున్న కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్స్లో వాళ్ళు రాసే టెస్ట్లు కానీ ఇమ్మీడియట్గా సర్జరీ అనేస్తున్నారు. కానీ ఈ ఆరోగ్య సమస్యలు భయపడిపోయి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి వెంటనే సర్జరీలు అట్లాంటివి ప్లాన్ చేసుకోకుండా సెకండ్ ఒపీనియన్గా హోమియోపతిలో కూడా చాలా ఆరోగ్య సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మా అనుభవంతో చెప్తున్నాం, మీరు ట్రై చేయండి.